నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో ఉంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే. ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా ప్రభుత్వము హోంశాఖ సోషల్ మీడియా మీద నజరు పెట్టిన పరిస్థితి. డీజీపీ అయితే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంత విద్వేషాలను రెచ్చగొడితే మాత్రం ఏ దేశంలో దాక్కున్నా వెతుకొని మరీ పట్టుకుంటామన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మళ్ళీ సోషల్ మీడియా మీద ఎట్లా చూస్తారు ఈ నజర్ని? మతం పేరుతో రెచ్చగొడుతున్నటువంటి ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అనేది వాస్తవం. అంటే రోజు మతం పేరుతోనూ కులం పేరుతోనూ ఈ దేశంలో దాడులు జరుగుతున్న మాట కూడా వాస్తవమే. కులం లేదు, మతం లేదు అని బయటకు మాట్లాడతారు, కానీ కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తున్నాయి అనేది వాస్తవం. భారతదేశం కుల సమాజం, అలాగే మత సమాజం కూడా. మతాల మధ్య సామరస్యం, కులాల మధ్య ప్రజాస్వామ్యం వర్ధిల్లినటువంటి ఒక సందర్భం నడిచింది మనకి. కానీ ఇలా ఉంటే కుదరదు అని చెప్పి ఒక మెజారిటీ మతం తాలూకా ఓట్ బ్యాంకుని తన ఓట్ బ్యాంకుగా మార్చుకుని ఆ ఓట్ బ్యాంక్ ఆధారంగానే అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. అలాగే ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. వాళ్ళు రోజు అంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా మీద ప్రధానంగా మాట్లాడాడు ఆయన గుప్తా గారు, డీజీపీ. ఆయన ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటి? సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు రెచ్చగొడితే అంటున్నాడు. సోషల్ మీడియాలో మెజారిటీ మతానుకూల ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేస్తాను అని మాటిస్తే ఆయనకు కావాలంటే కనుక అనేక ఉదాహరణలు, అనేక మంది ప్రొఫైల్స్ ఇవ్వచ్చు. అంటే సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఏదైనా ఒక అంటే సెక్యులరిజం అనేది ప్రస్తుతం రెడిక్యూల్ అయిపోయింది. కుహనాగాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. సెక్యులరిజం గురించి ఎవరైనా మాట్లాడితే కుహనా సెక్యులరిజం అని ఒక పదాన్ని కాయిన్ చేసి ఆ పదం నుంచి కుహనాగాళ్ళుగా మార్చి కుహనాగాళ్ళు అని దాడులు చేసేస్తున్నారు. ఏది? హిందుత్వ సంస్థల నుంచి. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం అనే దీనిలో పరాయి మతాల మీద చాలా దూకుడుగా కామెంట్స్ చేసిన వాళ్ళని కూడా చూసాం మనం. అయితే కొంతమంది మీద చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కొంత తగ్గారు. అయితే మెజారిటీ దాడి అక్కడి నుంచే జరుగుతోంది. హిందుత్వ నుంచే మెజారిటీ దాడి జరుగుతోంది. అలాగే వీళ్ళు హిందూ మతం వైపు నుంచి జరిగిన ఏదైనా తప్పు మీద ఎవరైనా విమర్శ రాస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద దాడి చేసేసి రకరకాలుగా మీ పేరేమిటి అని అడుగుతారు. ముందు మీ పేరేమిటి, ఈ పేరు హిందూ పేరు కదా, ఈ పేరు పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడతావా? నువ్వు ఏనాడైనా ఇస్లాం గురించి మాట్లాడావా, లేకపోతే క్రైస్తవం గురించి మాట్లాడావా? ఆ మతాల గురించి మాట్లాడకుండా ఈ మతం గురించి మాట్లాడే అధికారం నీకు ఎలా వచ్చింది? ఈ టైపులో తగులుకొని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ సైన్యాలను ముందు నివారించండి. ఆ ట్రోల్ సైన్యాలు అన్ని పార్టీలకి ఉన్నాయనే విషయాన్ని ఆయన గుర్తించాలి. ఇంటర్నెట్ వేదికలుగా సామాజిక మాధ్యమాలలో పర్టికులర్గా సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా ట్రోల్ గ్యాంగ్స్ పుణ్యాన జరుగుతున్నవే. వీళ్ళు టార్గెట్ చేసి ఎవరో ఒకళ్ళని, అంటే వీళ్ళకి ప్రోగ్రామ్ ఉంటుంది, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులే, వీళ్ళందరికీ జీతాలు అందుతాయి. వీళ్ళ డ్యూటీ అది. పొద్దున్నే కూర్చుని మనకి వ్యతిరేకంగా లేదు, మనం తిట్టడానికి ఎవరు దొరుకుతారు అనేది చూస్తారు. వ్యతిరేకంగా మాట్లాడటం కూడా కాదు, మనకి తిట్టడానికి ఎవరు దొరుకుతారు ఈరోజు అని దొరకపుచ్చుకుని వాళ్ళ మీద దాడి చేసి ఇంతమందిని చితక్కొట్టేసాం మేము ఈరోజు అని ఒక రిపోర్ట్ ఇచ్చేసుకుంటే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఈ మెకానిజం మీద దాడి చేయగలిగితే బాగుంటుంది. ఆయన సోషల్ మీడియాలో మామూలుగా ఎవరైనా అభిప్రాయం చెప్పిన వాడిని పట్టుకెళ్ళి లోపలేస్తే ఏం కాదు. వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఏదో ఒక జరిగినటువంటి సంఘటన మీద ఎవరికొక ఆగ్రహం వచ్చి లేకపోతే ఏదో చెప్పాలనుకుని రాస్తారు. ఆ రాసిన వాళ్ళని అరెస్ట్ చేసేసి మేము దేశంలో మత సామరస్యాన్ని కాపాడుతున్నాం అని మాట్లాడతారు. ఇప్పుడు అగ్రకులాలకు చెందిన వాళ్ళు రిజర్వేషన్లు వలన దేశం నాశనం అయిపోతుంది అని అనేక మంది పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ మీద ఎవరన్నా కేసులు పెట్టారా ఇప్పటిదాకా?
అది యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా, దాని మీద ఎవరు మాట్లాడరు, కేసులు పెట్టరు. పైగా కింది కులాల మీద గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడేస్తూ ఉంటారు. కింది కులాల నుంచి ఎవరైనా గనక ఏదైనా మాట్లాడగానే అది ఇష్యూ అయిపోతుంది, వెంటనే వాళ్ళ మీద దాడులు మొదలైపోతాయి. కారణం ఏమిటి? ఈ ట్రోల్ సైన్యాలు అగ్రకులాల కంట్రోల్లో ఉండటం వలన జరుగుతున్న గోల ఇది. ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తోంది, అక్కడ మెజారిటీ మతం కంట్రోల్ చేస్తోంది, అగ్ర కులాలు కంట్రోల్ చేస్తున్నాయి. కుల మత అనే పదాలు ఆయన వాడాడు కాబట్టి ప్రస్తావిస్తున్నాను నేను. కాబట్టి ముందు ఆ ఏరియాల్లో వాళ్ళతో మాట్లాడి అక్కడ గొడవ లేకుండా చూస్తే మిగిలినవన్నీ సెట్ రైట్ అవుతాయి. ఎప్పుడైనా సరే అగ్ర కులాల్లో ఏదైనా అలజడి మొదలైతే మాకు ఇబ్బంది ఉంది కింది కులాల నుంచి అని వాళ్ళు అనగానే కింది కులాల వాళ్ళు అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి వీళ్ళు ఏదో ఒకటై మన మీదకు రాబోతున్నారు కాబట్టి మనం ఆర్గనైజ్డ్గా ఉండాలి అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం మొదలవుతుంది. అదే పై కులాల వాళ్ళు కనుక సామరస్యంగా ఉంటే కింది కులాల వాళ్ళు ఆందోళనలోకి వెళ్ళరు. అలాగే మెజారిటీ మతంలో తనలో అభద్రత ఉంది, తనకు అభద్రత ఉంది అని కనుక మెజారిటీ మతం అనుకుంటే కింది మతాల్లో అంటే మైనారిటీ మతాల్లో కూడా అభద్రత మొదలవుతుంది. ఏం పర్వాలేదు మనం హాయిగా ఉన్నాం అంటే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి దేశంలో. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక మతాన్ని ఉగ్రవాద మతంగా మాట్లాడేయటం అనేది జరుగుతోంది. పర్టికులర్గా ఇస్లాం మతాన్ని ఉగ్రవాద మతంగా బ్రాండ్ చేస్తారు. ఈ బ్రాండ్ చేయటము అనే కల్చర్ చాలా దుర్మార్గమైన కల్చర్. సినిమాలు తీస్తున్నారు, కాశ్మీరీ ఫైల్స్ లాంటి సినిమాలు తీసి వాళ్ళు ఒక మతం మొత్తం ఈ దేశంలో ఉనికిలో ఉన్నటువంటి ఒక మైనారిటీ మతాన్ని టార్గెట్ చేసి తీశారు. మరి అతని మీద చర్యలు తీసుకుంటారు? ఆ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా వీళ్ళకి? ఇలాంటివి అనేకం ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ స్టేట్మెంట్లు ఏమీ జరగవు. ఇవి ఊరికనే అప్పుడప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పుకోవటానికి. అలాగే కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఎవరిని భయపెడతారు వీళ్ళు? అరెస్టుల ద్వారా నిరసన తెలియజేసే వాళ్ళని, దాడి చేస్తున్న వాళ్ళని వీళ్ళు ఏం చేయరు. దాడులు జరుపుతున్నటువంటి అగ్రకులాల వాళ్ళని కానీ, దాడులు జరుపుతున్నటువంటి మెజారిటీ మతం వాళ్ళని కానీ వీళ్ళు కట్టడి చెయ్యలేరు అనేది వాస్తవం. వాళ్ళ దాడులని ప్రతిఘటిస్తూ నోరు తెరిచినటువంటి కింది కులాల వాళ్ళని అలాగే మైనారిటీ మతాల వాళ్ళని మాత్రం గట్టిగా నోరు మూయిస్తారు. వాళ్ళ నోరు మూయించడం కోసం ఈరోజు ఏపీ డీజీపీ గారు ఈ కులము మతము పేరుతో ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళని లోపలేస్తామని చెప్పాడు. పైగా వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా లాక్కొచ్చి లోపలేస్తామని కూడా చెప్పాడు. అంటే ఎవరి మీద దాడులు జరుగుతాయో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది మెజారిటీ మతాన్ని, అగ్ర కులాలని, కింది కులాల నుంచి, మైనారిటీల నుంచి కాపాడటం కోసం ఇచ్చినటువంటి ప్రకటన తప్ప మరొకటి కాదు. అంటే పోయిన ఎన్నికల్లో 2 కులాలు ఒకటవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారన్నట్టు కూడా ఇంకో కులం చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సహకరించింది అని చెప్పుకోవాలి ఓపెన్గా మాట్లాడదలుచుకుంటే. మనది కుల సమాజం కాబట్టి కులం గురించి మాట్లాడుకోవడం తప్పేం కాదు. ఎన్నికలు కానీ ఏదైనా కులం ప్రాతిపదికనే జరుగుతాయి. ఓటర్ల పోలరైజేషన్లు ఇవన్నీ కుల ప్రాతిపదికన జరిగే వ్యవహారాలే. కాబట్టి అందులో భాగంగానే కాపు సామాజిక వర్గం త్రూ పవన్ కళ్యాణ్ టీడీపీకి సహకరించింది, కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీకి. అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ పార్టీ కమ్మ అని, ఈ పార్టీ కాపు అని ఒక బ్రాండింగ్ ఉంది. అయితే కాపులందరూ ఇన్ టోటల్ పవన్ కళ్యాణ్తో ఉన్నారా అనేది డౌటే. కొంతమంది కాపులు డెఫర్ అయి ఉన్నారు అతనితో రకరకాల కారణాల చేత. ఉదాహరణకి పేర్ని నాని శిబిరం వైసీపీలో ఉంది, ఆయన కాపు నాయకుడే. అలాగే చేగొండి హర్రామ్ జోగయ్య గారు న్యూట్రల్గా ఉన్నాడు, కాపు సేన అనే పేరుతో. ఆయన వృద్ధాప్యం, కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఏదో ప్రకటన చేసి కొంత క్రియేట్ చేయగలడు. ముద్రగడ పద్మనాభం
ఆయన కూడా వ్యతిరేకంగానే ఉన్నాడు. ఆయన కాపు నాడు నాయకుడు. మిర్యాల వెంకట్రావు గారు అటు ఇటు ఉన్నాడు. కాబట్టి కాపులందరూ పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు అని బలంగా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అంటే చంద్రబాబుతో కలవటం అంటే వంగవీటి రంగ హంతకులతో కలవటం లాంటి అభిప్రాయాలతో కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి కాపులందరూ దాంతో కలిశారని నేను అనుకోను. కానీ ఒక పోలరైజేషన్ అయితే జరిగింది. ఆ మేరకు వాళ్ళ సహకారం నడిచింది. అయితే ఇది కాపుల గొడవ కూడా కాదు. నిజానికి ఇది కింది కులాల వాళ్ళని బెదిరించే ప్రయత్నం. ఇప్పుడు రకరకాల దాడులు జరుగుతున్నాయి కార్మికుల మీద, వాళ్ళ మీద. పని గంటలు పెంచటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కింది కులాలను ఇబ్బంది పెట్టే కూలీ కులములు అని కొన్ని ఉంటాయి. భారతదేశంలో పేదవాళ్ళు కూలి పని చేస్తారు అనుకోలేము. ఈ పేద పనులు అనే పేరుతో చేసేటువంటి పారిశుధ్య పనులు ఎవరైనా బ్రాహ్మణులు చేస్తుండగా చూసారా? ఎవరైనా ఎప్పుడైనా చూడలేదు కదా. చాలా స్పష్టంగా అది ఆ కులం మాత్రమే చేస్తుంది. ఇది క్లియర్ కదా. కాబట్టి భారతదేశంలో కూలీ కులాలు ఎదురు తిరగకుండా ఉండటం కోసం ఇలాంటి ప్రకటనలు ఇచ్చి అప్పుడప్పుడు భయపెడుతూ ఉంటారు. ఈ పని గంటలు పెంచి మీరు 12 గంటలు ఆఫీసులోనే ఉండాలి అంటే ఎవరికి ఇబ్బంది? కింది కులాల వాళ్ళకే ఇబ్బంది, కూలీ కులాలకి ఇబ్బంది. వాళ్ళు నోరు తెరిస్తే కులం పేరు చెప్పి వాళ్ళని లోపలేస్తారు. అలా దాడులు జరుగుతాయని ఒక జాగ్రత్త చెబుతూ డీజీపీ గారు ప్రపంచాన్ని భయపెడుతూ ఒక మాట చెప్పాడు. కాబట్టి ఇది ఆషామాషిగా వదిలేసే ప్రకటన కాదు. కుల సంఘాలు అలాగే మైనారిటీ మతాలకు సంబంధించినటువంటి సంస్థలు దీన్ని పట్టించుకుని ఆయనకి కొంత విషయం అర్థం చేయించే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది జరిగితే డీజీపీ గారు ఏమన్నా అభిప్రాయ ప్రకటన చేస్తాడేమో, కొత్త అభిప్రాయ ప్రకటన చూడాలి. అంటే వైసీపీ సోషల్ మీడియాను కట్టడి చేసే అవకాశం ఉందంటారు? ఎవరినైనా కట్టడి చేస్తాడు. వైసీపీని కంట్రోల్ చేయటమే. వైసీపీని మతం పేరుతో కూడా దూషిస్తాడు, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ రకమైన పేరులతో ఆయన్ని కించపరుస్తూ అనేక పోస్టులు పెడతారు. వాళ్ళందరినీ లోపల ఏరిగా మరి వాళ్ళు మాట్లాడితే లోపల పెడతారు. వాళ్ళేమో సరెండర్ అయి ఉండాలి, వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. వీళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడతారు. అది ఎలా కుదురుతుంది? కానీ కుదురుతుంది, కుదిరించుకుంటారు. కుదిరించుకోవడం కోసం ఆ ప్రకటన ఇచ్చాడు ఆయన. టీడీపీ సోషల్ మీడియా వైసీపీ మీద ట్రోల్ చేసినా కూడా నథింగ్ డూ, ఏముండదు. వీళ్ళు నోరు తెరిస్తే మీద పడిపోతారు. అంటే మేం చేసేది మాత్రమే శృంగారం అని ప్రకటిస్తున్నాడు ఆయన. అంటే అగ్ర కులాల వాళ్ళు, అగ్ర మతాల వాళ్ళు ఏం చేస్తే, అధికారంలో ఉన్న పార్టీల వాళ్ళు ఏం చేస్తే అది మాత్రమే శృంగారం. ఇంకెవరు చేసినా దాన్ని వ్యభిచారం కింద పరిగణించి దాడులు చేస్తాం అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఒకసారి ఆయన్ని కలిసి మాట్లాడటం మంచిది. అందరూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, బాబు మరి వాళ్ళు మమ్మల్ని ఈ పేరుతో అనిచినప్పుడు మేము నోరు తెరిస్తే దాన్ని కుల ప్రాతిపదికన చూసి మమ్మల్ని ఏమైనా లోపలేస్తారా? అంటే మేము అసలు దేని మీద మాట్లాడకూడదా? మాకు నోరు తెరిచే హక్కు కూడా లేదా? మా మీద జరిగిన దాడి కుల ప్రాతిపదికన జరిగినప్పుడు ఖచ్చితంగా కులం గురించి మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడితే నువ్వు కులం పేరు పెట్టి మాట్లాడావని చెప్పి లోపలేస్తావు, ఏంటి పరిస్థితి అని అడగాలి కదా వెళ్ళి. కాబట్టి దళిత సంఘాలు, మైనారిటీ మతాలకు చెందిన సంస్థలు డీజీపీతో ఒకసారి కూర్చుని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన వ్యవహారం అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.